హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు ఇండస్ట్రీలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆ తర్వాత విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. ఆయన 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మార్చి 19న ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తన కెరీర్లో ఆణిముత్యాలు లాంటి ఎన్నో విలక్షణ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరో అవ్వాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. పర్సనాలిటీ ఉన్న, డైలాగులు అలవోకగా చెప్పగలిగిన, అదృష్టం కలిసి రావడానికి ఎంతో టైం పట్టేది. మోహన్ బాబు గారు కూడా ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినవారే. తాజాగా మోహన్ బాబు గారు ఆయన యూనివర్సిటీలో 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాలు తీసి కొంత డబ్బులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు మలయాళంలో ఒక ఛాన్స్ ఇప్పించండి అంటూ మోహన్ లాల్ను అడుగుతున్నాను. అది కూడా విలన్ పాత్ర మాత్రమే కావాలి అంటున్నారు. శరీరం శాశ్వతం కాదు, శరీరంపై వ్యామోహం ఉండకూడదు. ఎవరికైనా మనం దానం చేస్తే ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. సినిమాల్లో ఎంతో కాలం ఉండలేం, ప్రతిదానికి రిటైర్మెంట్ ఉంటుంది. అందుకోసమే కల్మషం లేని పిల్లలతో గడుపుతాను. ఒక ఇడ్లీ తింటే చాలు అనుకున్న పాత రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. ప్రముఖ గాయకులు గద్దర్ నా తమ్ముడు. గద్దర్ కుమార్తె ఇక్కడే చదివింది. మోహన్ బాబు మాకు అన్నం పెట్టి చదివించారని గద్దర్ కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. చదువు కంటే క్యారెక్టర్ ముఖ్యం. శ్రీ విద్యానికేతన్ నుంచి ఎందరో ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎన్నో డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు సంపాదించారు. మనోజ్ చెప్పినట్లు ఓటు కోసం అందరూ ఎరవేస్తారు. రాష్ట్ర రాజకీయాలు మాట్లాడను. ఇరుపక్షాల వారు రాజకీయాల్లో ఓట్ల కోసం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు మనదే. లంచాలు తీసుకున్నా మన డబ్బే తిరిగి ఓట్ల కోసం మనకిస్తారు. కాబట్టి ఆ డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం నచ్చిన వారికి వేసి భారతదేశ భవిష్యత్తును ముందుకు వెళ్ళడానికి సహకరించండి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి అంటూ నటులు మోహన్ బాబు గారు అన్నారు. కాగా మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ మలయాళ నటులు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి కూడా హాజరయ్యారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.